జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కృతజ్ఞత. గతంలో సీట్ ఇచ్చారు, గెలిచాము ఆ గుర్తు మీద అనేది. అదే ఆ అభిమానం, ఆ కృతజ్ఞత ఇప్పుడు ఎమ్మెల్యేల నోరు కట్టేసేలా చేస్తుందా? మనసులో ఆవేదన ఉన్నా, మనసులో బాధ ఉన్నా, సీట్ రావట్లేదని తెలిసిన పైకి మాత్రం గాంభీర్యపు మాటలు. ఒక రకంగా ఎమ్మెల్యేలు చాలామంది మాటలు చూస్తుంటే నటిస్తున్నారా, జీవిస్తున్నారా అన్నట్టుగా ఉంది. ఇది ఎన్నికల దగ్గర పడే వరకు ఇలాగే ఉంటుందా, లేదంటే ఎన్నికల ప్రకటన తర్వాత వేరే పార్టీల నుంచి వచ్చే ఆఫర్లు? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చెప్తుంది చాలామంది మాతో టచ్లో ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు లాంటి వారే చెప్పడం. అప్పుడు ఏమన్నా వీళ్ళ మనసులు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ వ్యక్తిత్వాలు మారతాయి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్నే అనుకున్నాం మనం, జోగి రమేష్ గారికి ఏం లేదు అది. ఆయన బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆయన మాట, నాకు సీట్ కన్ఫర్మ్ అని అనట్లేదు, నేను ఎవరికి ఇచ్చినా చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, ఆయన గీసిన గీత నేను దాటినాను. రోజా గారు కూడా అంతే, సీట్ ఆమెకే గ్యారంటీ అని మొన్న అన్నారు. తాజాగా చూస్తే మళ్ళీ ఎవరికి సీట్ ఇచ్చినా నేను వెనక పని చేస్తున్నాను. అంటే తెలిసినా పైకి చెప్పుకోలేకపోతున్నారు అనేది ఒకటి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వస్తే ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంక చచ్చినట్టు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది అనేది కూడా వాళ్ళలో మనం చూడొచ్చు. ఇప్పుడు ఇద్దరి మధ్యన ఉండే తేడా ఏంటంటే, తెలుగుదేశం పార్టీ రేపు గెలిచిందనుకోండి, అప్పుడు దాంట్లో ఆప్షన్ ఉంటే వీళ్ళు ఏమైనా మాట్లాడడానికి వీలు ఉంటుంది. అవును, ప్రస్తుతం అది గెలుస్తుంది అన్న నమ్మకం వీళ్ళకైతే 100కి 60% లేదు. ఓ 40% మాత్రమే నమ్మకం ఉంది. అది తెలుగుదేశం వాళ్ళకే ఉంది 40%. వైసీపీ వాళ్ళకైతే 70-80% వాళ్ళే గెలుస్తారు అన్నటువంటిది ఉంది కదా. ఇప్పుడు అర్జెంటుగా జగన్ని కాదనుకుంది, ఏం చేయాలి? రెండవది ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీల్లో జగన్మోహన్ రెడ్డి తత్వం చంద్రబాబు తత్వానికి చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు తన అమ్మనాభూతులు తిట్టినటువంటి వాళ్ళని కూడా మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు, అవసరమైతే సర్దుకుంటాడు, సరిపుచ్చుకుంటాడు. అదే సందర్భంలో తను అమ్మనాభూతులు తిడతాడు, అవసరమైతే కనుక మళ్ళీ వాళ్ళతో కలుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, భారతీయ జనతా పార్టీని దేశద్రోహులు లాంటి మాటలు మాట్లాడిన నరేంద్ర మోడీనే దేశద్రోహిగా, పాకిస్తాన్తో కలిసి కుమ్మక్కైపోయినటువంటి వాడిగా, పాకిస్తాన్ వాళ్ళతో కలిసి భారతదేశంలో ఇది మన పుల్వామా లాంటి ఘటన చేయించుకున్నాడని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి, రఫేల్ లాంటి చోట్ల దేశద్రోహం పరిస్థితి చేశాడని చెప్పినటువంటి ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ కలవాలనుకుంటున్నాడు కదా. ఏదో ఒక మాటకు కట్టుబడి ఉన్నారంటే లేదు. అంతకుముందు అంతే, హిందువులకి ద్రోహం, ముస్లింలకు అన్యాయం కాబట్టి జీవితంలో పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ 2009లో చెప్పినటువంటి ఆయన మళ్ళీ 2014లో పొత్తు పెట్టుకున్నారు కదా. ఆయన రూట్లో అటు ఇటు ఉంది, అవసరమైతే కావలించుకోవడం ఇది. అయితే అదేంటి, లాంగ్ స్టాండ్, ఇన్నేళ్ల పార్టీ ఉంది కాబట్టి దాంట్లో ఏది రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు అనే పదాన్ని వాడుతూ అదే పవన్ కళ్యాణ్ని తిట్టింది తిట్టకుండా తిట్టి మళ్ళీ అదే పవన్ కళ్యాణ్తో కలవడం కానీ ఇవన్నీ చేసుకొచ్చారు. ఇది 30-35 ఏళ్ళ, అంటే చంద్రబాబు నాయుడు టేకప్ చేసింది ఎప్పుడు 95లో. 95 నుండి ఇన్నేళ్ల రాజకీయాలలో అనేక సార్లు ఉల్టా పల్టా జరిగినాయి. అది కళ్ళెదురుగుండా చూసాం. అంతకాలం ఉంది కాబట్టి అవసరాన్ని బట్టి తన ఆలోచన తీరు మార్చుకోవడం, తనను తిట్టిన వాళ్ళని వెనక్కి తీసుకోవడం కానీ ఇట్లాంటివి చాలా జరిగినాయి. అలాగే కాంగ్రెస్ పార్టీలో అమనాభూతులు తిట్టినటువంటి వాళ్ళందరినీ ఆయన చేర్చుకున్నారు కదా. కాంగ్రెస్ నాశనం అయిపోయి కొంతమంది 80% వైసీపీకి పోతే మిగతా 20 మందిని వీళ్ళు చేర్చుకున్నారు కదా. కాబట్టి అట్లాంటిది ఉంది ఆయన దగ్గర. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్లో తను కాదు అనుకున్నాక మళ్ళీ తీసుకుంటాడన్నది ప్రస్తుతానికే తెలియదు. తన పరిపాలనా కాలం ఈ 4.5 ఏళ్లే. అంతకుముందు మొత్తం కలిపి తన పార్టీ పెట్టింది 2014. 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ల కాలంలోకి వచ్చేటప్పటికి ఒక్క రఘురామకృష్ణరాజు విషయంలోనే వెనక్కి తీసుకున్నాడు ఆయన. ఏది ఒకప్పుడు తిట్టి వెళ్ళిన రఘురామకృష్ణరాజుని వెనక్కి తీసుకున్నాడు. బట్ వ్యక్తిగతంగా కలవని కూడా కలవలేదు ఎలక్షన్స్ అప్పుడు. అదే కదా రఘురామకృష్ణరాజు చెప్పేది. ఈవెన్ కలవకపోతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి తనే ఒక థ్యాంక్స్ చెప్తే అనేసి వెళ్ళిపోయాడు. అంతేగాని కూర్చోబెట్టి గతం మర్చిపోదాంలే అని మాట్లాడలేదు. అది అతని ఈగో హర్ట్ అయింది రాజుగారు కాబట్టి. అదే సందర్భంలో ఆ తర్వాత కూడా తను అసలు వెంటనే తను గెలిచిన తర్వాత వితిన్ డేస్లోనే ఫస్ట్ ఎత్తు పెట్టింది రఘురామకృష్ణరాజుకి. ఎందుకని నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అయిపోయాడు. జగను అప్పుడే గెలిచిన వెంటనే నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అయిపోతూ రఘురామకృష్ణరాజు ప్లేస్లో గోకరాజు వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చి పెట్టేశాడు. అంత ఇది నచ్చకే కదా ఇంతకాలం పాటు వెంటాడుతోంది రఘురామకృష్ణరాజు. అయినా జగన్ ఏమన్నా మధ్యలో బేరమాడడం కానీ ఏమైనా చేశాడా సర్దుకుందామని? ఇంకా కొట్టించాడు ఇదంతా కూడా కదా. తను ఒకసారి కక్ష కడితే ఇక వదిలిపెట్టడు, తను ప్రేమిస్తే వదలడు, తను కక్ష కడితే వదిలిపెట్టడు.
తను నమ్ముకున్న వాళ్ళని కూడా తను నమ్ముకున్న వాళ్ళని వదలడు. అదే తన కక్ష కడితే కూడా వదలడు. ఆ వదలడం వేరు, అదే ఈ వదలడం వేరు. కాబట్టి నెగిటివ్ అందులో ఇతను ఏదో చిన్న వయసు ఉన్నది 50 దగ్గరలోనే కదా, రాజకీయ పరంగా చూసుకుని చిన్న వయసు. మరి ఇట్లాంటి వ్యక్తికి ఇంకొక 20-30 ఏళ్ళు అయితే ఉంటది కదా రాజకీయ జీవితం. ఇట్లాంటి ఇప్పుడు ఇంకొకటి పోనీ ఆంధ్రాలో ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా? ఏ బీజేపీ కాంగ్రెస్ ఎదుగుంటే జాతీయ పార్టీలు ఇది కాకపోతే అక్కడ ఉందిలే అన్నట్టు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఇది, జనసేన వచ్చేటప్పటికి జనగండ 100 ఏళ్ళ ఆయుష్ లాగా ఉంది. అది దానికంటూ ఒక ఎగ్జిస్టెన్స్ తెచ్చుకోవట్లేదు, తనుగా ఎదగాలనుకోవట్లేదు, తెలుగుదేశం ఆధారిత చలంకంగానే ఎదగాలనుకుంటా. కాబట్టి దాంట్లో సరైనటువంటి స్టఫన్ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో ఆయన లేడు. అదేదో రాజకీయంగా 4.5 ఏళ్ళు ఆయన పరిపాలన చూస్తే ఆయన వ్యూహాలు ఒక రకంగా ఓకే, జనాలను ఆకట్టుకోవడం, సంక్షేమం ఇచ్చాడు, అవన్నీ పక్కన పెడితే పార్టీలను ఎక్కడికక్కడ లాక్ చేసాడు. ఒక సంక్షేమం విషయంలో లాక్ చేశారు. ఆయన సంక్షేమం ఇచ్చాడు కాబట్టి వీళ్ళు కూడా ఇవ్వక తప్పదు, వెనక్కి తగ్గలేని పరిస్థితి, అందుకే అంతకుమించి ఇస్తా ఉన్నారు. ఒక సామాజిక న్యాయం పేరుతో కూడా లాక్ చేసేసారు పార్టీలు అన్నింటిని. వాళ్ళు కూడా ఇప్పుడు సామాజిక న్యాయం, కుల సమీకరణాలతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి. అలాగే పార్టీలో ఉన్న నాయకుల్ని, ఎమ్మెల్యేలను కూడా అలాగే లాక్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎటు వెళ్ళలేక, ఎటు తేల్చుకోలేక ఇప్పుడు జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి. ఒకప్పుడు చూసుకుంటే ఒకవేళ సీట్ రాదంటే వెంటనే మారిపోను. చూడండి, మునుగోడులో ఆయన బీజేపీకి వెళ్ళిపోయాడు, ఓడిపోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి గెలిచేసాడు. అలా ఉంటారు రాజకీయ నాయకులు అంటే, అలా ఉండేవారు. కానీ ఇప్పుడు వైసీపీలో ఆ పరిస్థితి లేదు. డేర్ చేసి ఎవరో వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ 4 వెళ్ళిపోయారు అనుకోండి, అది వేరే విషయం. అంటే అక్కడ మీకు తెలంగాణ రాజకీయంలో 2 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉన్నాయి 2 ప్రాంతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీ. ఇందులో 2 కలిసి ఒకటి ఉన్నాయి, ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటంటే అదేదో అరవింద సమేతలో ఓ డైలాగ్ ఉంటుంది, ఒక్కొక్కడు ఒక్కో టైంకి వస్తాడు, ట్రెండ్ సెట్టర్ అవుతాడు. అది సినిమాల్లో అయితే ట్రెండ్ సెట్టర్ అంటారు, ఇది విజిల్ బ్లోయర్ అనాలా లేకపోతే టార్చ్ బేరర్ అనాలి. ఇతను ఒక టార్చ్ బేరర్, పొలిటికల్ టార్చ్ బేరర్. ఎందుకు ఆ మాట అనాలంటే ఇతనే కాదంటే ఇది రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వచ్చిందే వారసత్వం. ఇప్పుడు భారతదేశ చరిత్రలో మనం ప్రాక్టికల్ గా అంటే ఇది ప్రేమ కాదు లేకపోతే అభిమానము కాదు, కానీ ఈ ఆలోచన అసలు సాధ్యమా అంటే ఇప్పుడు నాకు 49 వచ్చింది. ఈ 49 ఏళ్లలో ఆసుపత్రులకు పరిగెత్తడం, కష్టపడితే రూపాయి సంపాదించింది అంతా తీసుకుపోవడం, లేకపోతే అప్పులు చేయడం, ఏదో ఒకటి చేసే ఆసుపత్రులు ప్రతిదానికి ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాం కానీ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళే ధైర్యం లేదు. రెండోది ప్రైవేట్ హాస్పిటల్ మీదనే డిపెండ్ అయ్యాం. దాని వలన జీవితంలో అంతో ఎంతో సంపాదించుకుని కట్టుకోవాల్సినటువంటి ఏమీ ఉంచుకోలేకపోతున్నాం, హాస్పిటల్కే వస్తున్నాం. అట్లాంటి బ్రతుకులలో మధ్యతరగతి బ్రతుకులు అంటే నాకంటే సాధ్యం కాదనుకోండి, మధ్యతరగతి బ్రతుకులలో అయితే ఇంకా అట్లాగే ఉంది. అంటే ఇప్పుడు ఆ మధ్యతరగతికి కూడా పేదవాళ్ళుగా గుర్తించి వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డులు ఇచ్చినటువంటి వాడు రాజశేఖర రెడ్డి. ఎన్ని సంవత్సరాలండి నేను చెప్తున్నాను, నేను ప్రత్యక్షంగా గమనించింది. నా 6th క్లాస్ అప్పటి నుంచి మేము గుడివాడలో ఉన్నప్పుడు, గుంటూరులో ఉన్నప్పుడు, విజయవాడ వచ్చినప్పుడు ఎప్పుడు ప్రతి ఏడాది 2-3 సార్లు కమ్యూనిస్టులు ఎవడో ఒకడు ప్రచారం చేస్తాడు. ఏమని ధర్నాలు చేస్తారు వాళ్ళు. ధర్నాలను రెచ్చగొట్టడం కోసం జనాలు పోగేయడానికి ఏం చేస్తారంటే రేషన్ కార్డులు ఇస్తున్నారు, కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తారు, రేషన్ కార్డులు వచ్చేసినాయి, ఓకే అయిపోయినాయి, మీరు అర్జెంటుగా అప్లై చేసేసుకోండి అంటారు. పేపర్ కూడా అది వెరిఫై కూడా చేసి కూడా వేసేస్తారు. అది చూసి మా నాన్నమ్మ ఎవరో పక్కన మాట్లాడుకుంటారు, రేషన్ కార్డులు ఇస్తున్నారంట. ఎక్కడ అంటే ఎంఆర్ఓ ఆఫీసులో వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి. నేను బయలుదేరి అక్కడ ఏది కుమ్మరపాలెం సెంటర్ దగ్గర నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళి గాంధీనగర్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే 10 రూపాయలు పట్టుకుని వెళ్ళాలా. అక్కడ ఒక అప్లికేషన్ ఆ పక్కన ఉన్న టైప్ ఇన్స్టిట్యూట్ లో ఇస్తాడు, ఓ తోక చొక్క స్టాంపు ఒకటి, అది అతికించుకుని రాసి దాంట్లో వేసి రావటం. నా జీవితంలో ఎప్పుడు ఆ రేషన్ కార్డు మొహం చూడలేదు. అట్లాగే దశాబ్దాలు గడిచిపోయింది. చివరికి ఎప్పుడో నేను జర్నలిజం ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఎవరో అధికారిగా పక్కన రాసి ఇచ్చాడు, దాని తర్వాత అప్పటికి రేషన్ తీసుకోవడానికి నేను అర్హునిగా, కాబట్టి అది గుర్తింపు కార్డు కింద మిగిలి. కానీ రేషన్ అనే దానికి కార్డులు పిలిచి కూర్చోబెట్టి స్కూళ్లలో వాటిట్లో పెట్టి ఇచ్చేసాడా లేదా? అందరికి కార్డు అడగనోడు పాపాత్ముడు ఆ రోజు. ఆ రోజున కార్డు తీసుకున్నాడు ప్రతి ఒక్కడు ఏమన్నాడు, అవి అన్ని మెహర్బాని అన్నాడు. కానీ కార్డు వైట్ రేషన్ కార్డు ఎంత ఉపయోగపడింది తర్వాత? ఫీజు రీఎంబర్స్మెంట్ జీవితంలో ఎవడన్నా ఊహిస్తాడా? నా బిడ్డలకి చదువులకి గవర్నమెంట్ కడుతుంది అని ఎవడన్నా ఊహిస్తాడా? నా బోటోడికి అవకాశం లేదు, కానీ వాళ్ళకి జరిగింది కదా పేదలకి.
అట్లాగే హాస్పిటల్కి వెళ్తే, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ బయట నుండి చూడటమే గొప్ప అన్నటువంటి దశ నుంచి లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి బయటకు వస్తూ వస్తూ కూడా మళ్ళీ వాళ్ళే రిక్షా ఛార్జీలకు ఇచ్చేటువంటి ఎవడన్నా ఊహించాడా? అది ట్రెండ్ సెట్. ఆ 3 రేషన్ కార్డు అయినా అదైనా ఇదైనా. అట్లాగే ఉచిత విద్యుత్ ఏమన్నారు, ఇది తీగల మీద బట్టలారి అయ్యిందా లేదా? అవి సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు జనం నమ్మిన రీజన్ అదే. చంద్రబాబు నాయుడిని నమ్మారు మధ్యలో 2014లో ఏదైతే సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఈ రెండింటిని బలంగా నమ్మారు. అట్లాగే బాబు వస్తే జాబ్ వస్తుంది. ఈ మూడింటిని కనుక ఆయన నిరూపించి ఉంటే 2014-19 మధ్యలో ఇక బాబుని దాటి జగన్ రావడం అసాధ్యమయ్యేది. వీళ్ళేదో అదే దాన్ని ఏమంటారు, 1 ఛాన్స్ అన్నాడంటే 2014 1 ఛాన్స్ అని కాకుండా 10 ఛాన్స్లు ఇవన్నీ అడిగాడే. వీళ్ళు అడిగినట్టు 10 ఏళ్ల పాటు నాకు అధికారం ఒక ఛాన్స్ అడుగుతాడు కదా ఎప్పటికప్పుడు. ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు. దానికి ఏదో 1 ఛాన్స్ అన్నట్టు ఇది ఒక సొలిమ కబుర్. రెండవ పాయింట్ ఏంటంటే జగన్ నవరత్నాలు అన్నటువంటి కాన్సెప్ట్ ని జనం నమ్మడానికి కారణం రాజశేఖర రెడ్డి కొడుకు చేస్తాడు. చేశాడా లేదా అది ఇవాళ రోజున ఖచ్చితంగా అసలు సంక్షేమము అనేటువంటి పాయింట్కి 100కి 95% విరుద్ధం తెలుగుదేశం. దాని సంక్షేమం అంటే ఎట్లా ఉంటుంది అంటే రైతు వచ్చి నువ్వు అక్కడ అమ్ముకో. అట్లాగే అప్పుడప్పుడు ఒక దాన్ని ఏమంటారు, నేను ముష్టి అనను కానీ ఓ చిన్న బహుమతి లాగా ఇంటికి వస్తే పళ్ళు తెచ్చి ఇచ్చినటువంటి తరహాలో సంక్రాంతికి కానుక అట్లాంటిది చేసుకొచ్చారు తప్పించి సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే ఖచ్చితంగా ఉండేది. అది 2 చేయలేక రుణమాఫీ ఇతను చేశాడు కదా, ఫ్రమ్ ద డే 1 చేశాడు కదా. రెండోది అసలు సచివాలయ వ్యవస్థ చెబితే ఎవడరా చేసేది, 2000 కుటుంబాలకంట ఒక ఆఫీస్ అంట, 40 మందికి ఒకడంట, సాధ్యమా అనుకున్నామా లేదా? నేనైతే అనుకున్నా. ఇవన్నీ సొలి కబుర్లు బాగానే ఉంటాయి కానీ గ్రౌండ్ లెవెల్లో యాడ్ చేయగలుగుతారు. ఎంతమంది మనుషులు కావాలి, 5-6 లక్షల మంది కావాలా, అట్లాగే దగ్గర 2-3 లక్షల మంది ఉద్యోగులు కావాలా, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు లేని రోజు నేనే నుంచి పట్టుకొస్తాడు అనుకుంటా. కానీ 2 చేసి చూపెట్టాడు కదా, అది కూడా ఇమీడియట్ గా చేశాడు. ఇంకోటి ప్రతి ఏడాది వేస్తున్నాడా లేదా డబ్బులు చెప్పిన మాట. దాంట్లో కొన్ని అటు ఇటు ఉన్నాయి. ఏది రైతులకి 12,500 అన్నటువంటి 4 ఏళ్ళు అన్నది కాస్తే ఇప్పుడు 5 ఏళ్ళు 13.5 అంటున్నాడు. కానీ ఆయన వేస్తున్నది 7.5 అవ్వచ్చు, జాబ్ క్యాలెండర్ అన్నది కావచ్చు. కొన్ని చిన్న తేడాలు ఉన్నాయి. కానీ నవరత్నాలు అమల్లోకి తెచ్చాడు. అలాగే మధ్యంలో ఒకటి చేయలే. ఈ 3 ఉన్న తేడాలు మనం ఒప్పుకోవాలా. అది కూడా చేశాడు. ఈ విద్యా దీవెన కావచ్చు, లేకపోతే అమ్మ ఒడి కావచ్చు. అమ్మ ఒడి అన్నట్టు ఇదివరకు అది రాజశేఖర రెడ్డి కాలేజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెడితే ఇతను ఇంకొక అడుగు ముందుకు వేసి స్కూల్ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్. అమ్మ ఒడి అంటే అదే కదా. ఈ అట్లాగే ఇంటికి సర్వీస్ అన్నటువంటిది ఇట్ ఈస్ ఏ ట్రెండ్ సెట్, నో డౌట్. ఈ కాన్సెప్ట్ ఉన్నటువంటి తర్వాత రేపు వచ్చేటువంటి వాళ్ళు ఎంతకంటే ఎక్కువ ఇచ్చి ప్రజలని కన్విన్స్ చేయగలిగితే మాత్రమే ఈ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి రేపు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకపోతే రేపు తెలుగుదేశం జనసేన ఫర్ ఎగ్జాంపుల్ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏమన్నారు, ఇప్పటిదాకా శ్రీలంక లేకపోతే వెనిజులా అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. అది ఇస్తామని వాళ్ళని నమ్మాలి. అది వీళ్ళకి నమ్మకం లేదు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకు. రెండవది ఇచ్చి సక్సెస్ అవ్వాలి వాళ్ళు. ఎందుకు ఎంతకంటే భారీ లెక్కలు చెప్పారు. ఇప్పుడు ఆ మొక్క చెప్పినటువంటి కర్ణాటకలో 3 వంతులు జరగట్లా. తెలంగాణ ఇప్పుడే కాబట్టి మనం అనడానికి వీల్లేదు అంటుంటాయి. కాబట్టి ఇక్కడ ఆ స్థాయిలో చేయగలుగుతారా? ఎందుకు వీళ్ళే చెప్తున్నారు. పాపం మన రామోజీరావు గారు కష్టపడి రాసినటువంటిది రోజుకోసారి అంకి రాసేస్తుంటాడు, యాడ్ చేసేస్తుంటాడు అన్నమాట. ఇప్పుడు 11 లక్షల కోట్లకు తీసుకెళ్ళిపోయాడు. సరే చంద్రబాబు టైంలోనే అప్పుల కిందన ప్రతి ఏడాది రీఎంబర్స్ చేయాలంటే కిస్తీలతో సహా కట్టాలి కదా, వడ్డీ ప్లస్ కిస్తీలు. 25,000 కోట్లు ఇప్పుడు ఆనాటి అప్పులకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతుంది ఏడాదికి. ఇప్పుడు రేపు ఈయన దిగిపోయే టైంకి లేదా ఈ టర్మ్ ఎండింగ్ అయ్యే టైంకి 40,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ఆదాయం వచ్చేటప్పటికి నెలకు 10,000 కోట్లు అంటే 1,20,000 కోట్లు. మాక్సిమం ఇంకొక 10,000 కోట్లు 15,000 కోట్లు పెరుగుతుంది. చంద్రబాబు దిగిపోయే నాటికి 60,000 కోట్ల రూపాయలు 65,000 కోట్లు ఉంది. చంద్రబాబు అధికారంలో వచ్చే నాటికి 35,000 40,000 కోట్లు ఉంటే అది 60,000 కోట్లకు ఆయన తీసుకెళ్ళాడు. వీళ్ళు 1,20,000 కోట్లకి తీసుకెళ్ళారు. ఈ 1,20,000 కోట్ల రూపాయలు ఆదాయంలో నుంచి ఇక్కడ 40,000 కోట్లు ఇటు వెళ్ళిపోతుంది. రెండోది వచ్చేటప్పటికి ఈ దాన్ని ఏమంటారు, ఈ సంక్షేమ పథకాలకి 45,000 కోట్ల ఏడాదికి అంటే 85,000 కోట్లు వెళ్ళిపోతుంది. ఇంకా జీతాలు ఎట్లా ఇస్తారు? బేసిక్ గా జీతాలు 50,000 కోట్లు ఇవ్వాలి, 70,000 కోట్లు ఇవ్వాలి జీతాలు ఇతరాలు కలిపి. కనీసం 45,000 కోట్లు వేసుకోండి.
అసలు అంత తీసేయలేం. కానీ అది అప్పు చెయ్యకుండా సంక్షేమ పథకాలు ఇది లేడీస్ అందరికి 2,500 రూపాయలు ఇచ్చేసేసి, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇచ్చేసేసి, అది ప్రతి ఒక్కళ్ళకి అర్హత అనేది కూడా లెక్కలా చెప్పారు కదా. 18 ఏళ్ళు దాటితే ఇచ్చేస్తారు, కులం మతంతో సంబంధం లేదు. అట్లాగే నిరుద్యోగాన్ని డిగ్రీ అట్లా పాస్ అయినోడి కల్లా ఇచ్చేస్తారు ఈ డబ్బులు. ఐటీఐ పాస్ అయినోడు కూడా ఇచ్చేస్తారు డబ్బులు, పాలిటెక్నిక్ పాస్ అయినోడు కూడా ఇచ్చేస్తారు డబ్బులు. మరి అంతంత అమౌంట్లు చేయాలంటే కనీసం ఇంకొక ఏడాదికి 70-80 వేల కోట్లు దానికి ఖర్చు అవుతుంది. ఈ 45 అంటే అది 70-80 వేల కోట్లు అవుతుంది. మొత్తం కలిపితే అంత ఎట్లా తెస్తారు అంటే, నా అనుభవం అని చంద్రబాబు గారు చెప్పారు అనుకోండి, పుసిక్కిన్న అవుతారు. ఎందుకంటే క్రిందసారి అదే చెప్పారు, రుణమాఫీ గురించి అడిగితే 8,80 వేల కోట్లు అవుతుందంటే నా అనుభవం గురించి మీకు తెలవదా, ఎట్ట సంపాదించాలి, ఎర్రచందనం అమ్ముతాను అంటే అమ్మితే ఓసారి వస్తాయి డబ్బులు, ప్రతిరోజు రావు కదా. కామన్ థింగ్ చూసుకుంటే కనుక ఇప్పుడైనా అమ్మగలిగాడు, మరి అదే కదా తిన్నారు, అమ్ముకుంటున్నారు, తింటున్నారు. కానీ ఏ యాంగిల్లో చూసినా ఒక రాజకీయ చక్రబంధనం అనేది వేసేసి అందులో అందరిని తీసుకొచ్చేసాడు. 4 ఏళ్ళు ఎవరు ఏం చేయలేకపోతున్న పరిస్థితి. కానీ ఒక వ్యక్తి మీద అంత భక్తి, అంత కృతజ్ఞత, అంత అభిమానం రాజకీయాల్లో ఉంటాయా? ఇప్పుడు ఈ నాయకులు చెప్పింది ఎంతవరకు నమ్మొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు గీసిన గీత దాటం, ఆయన చెప్పినట్టు తింటాం, మాకు సీట్ ఇవ్వకపోతే ఎవరు వేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అనేది నిజంగా శాశ్వతమా ఆ మాటలన్నీ? అంటే అవకాశం వచ్చే వరకు కూడా అట్లాగే ఉంటారు. అవకాశం రాకపోతే, అవకాశం వచ్చింది అనుకోండి అప్పుడు తేడా ఉంటది మాట. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది యోగి రమేష్, పెడన్లో ఆల్రెడీ టీడీపీ క్యాండిడేట్ ఉన్నాడు, టీడీపీ జనసేన ఇద్దరికి ఉన్నారు, అక్కడ వాళ్ళకే పోటీ ఉంది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో యోగి రమేష్ కి ఆప్షన్ లేదు కదా. కాబట్టి ఇక్కడ విధేయంగా ఉంటే ఏదో ఒక అవకాశం ఉంటుంది అంతే. అవును, టీడీపీలో వేకెన్సీస్ ఎక్కడా లేవు, అక్కడనే జనసేన పొత్తునాక పొరపాటున బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే జనసేన వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆప్షన్ లేదు. కాబట్టి ఇంకొకటి, జగన్ని బెదిరించో పోట్లాడు నా సీట్ ఉంచుకుంటా నువ్వెవడు చెప్పడానికి అనే సీన్ ఆ ముక్క అన్న తర్వాత అతను ఇక శాశ్వతంగా జగన్ కి దూరం కావడం. కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ ఒకసారి, నిజంగా ఇటువంటి రాజకీయాలు భవిష్యత్తులో మంచిదా ప్రమాదమా? ఏదైనా జగన్ చూసి ఓటు, జగన్ చూసి ఆంధ్రప్రదేశ్, జగనే సంక్షేమం, ఏదైనా జగన్ జగన్ తప్ప ఇంకే నాయకుడి పేరు వినబడకూడదు అనేది ఈ రాజకీయంగా ఉంది. రేపొద్దున అది ప్రమాదం కాదు? మీరు ముగ్గురుతో అంతే ఉంటది కదా. ప్రాంతీయ పార్టీల్లో మమతా బెనర్జీనే రాజకీయం, లాలూ ప్రసాదే రాజకీయం, నితీష్ కుమారే రాజకీయం, అఖిలేష్ యాదవే రాజకీయం, చంద్రబాబే రాజకీయం, పవన్ కళ్యాణే రాజకీయం. అంటే ఇప్పటివరకు జగన్ అంతే కదా. ఇప్పటివరకు రాజకీయ పార్టీల్లో ఒక వ్యక్తిని, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కంటిన్యూ చేయడం, ఒక అభ్యర్థిని కంటిన్యూగా సిట్టింగ్ గెలిచిన వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇవ్వడం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీలో అవి ఉండేటట్టుగా ఏం లేవు. రేపొద్దున అవసరం అయితే సామాజిక వర్గం అదే ఉంటుందేమో కానీ అభ్యర్థి అయితే మారుతాడు, వేరే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్ రాజకీయాలు కనిపిస్తున్నాయి. లేదు, ఖచ్చితంగా మార్చుకోవాలి. తెలుగుదేశం మార్చలేదు క్రిందటిసారి, పైన జగన్ మాత్రం అలాగే ఉంటారు, ముఖ్యమంత్రి అభ్యర్థి. చిన్న ఎమ్మెల్యేలు మాత్రం మారుతా ఉంటారు. చంద్రబాబు అయినా అంతే ఉంటాడు, లేకపోతే అఖిలేష్ అయినా అంతే ఉంటాడు, భారతీయ జనతా పార్టీ అయినా అంతే ఉంటుంది. ఎవరికైనా చంద్రబాబు గారు ఉంటారేమో, చంద్రబాబు ప్లేస్ లోకేష్ రావచ్చు, పవన్ కళ్యాణ్ రావచ్చు, అది వస్తే అప్పుడైనా అభ్యర్థులు కూడా అలాగే ఉండొచ్చు. ఇప్పుడు అచ్చెన్నాయుడికి ఇస్తారు సీటు, ఆయన నేను తీసేసి ఇంకొక వ్యక్తిని పెట్టరు. అలా కొన్ని పర్మనెంట్ సీట్లు అయితే అక్కడ ఉన్నాయి, ఇందులో ఉండవేమో అనేది. అధికారం చాలా సార్లు కోల్పోతున్నారు వాళ్ళు, అట్లా ఎందుకు అనుకోకూడదు. ఇప్పుడు చంద్రబాబు 95 టేకప్ చేశాడండి, ఆ టైంలో ఆల్రెడీ ఎన్టీ రామారావు పేరుతో వచ్చేసింది. 99లో వాజ్పేయి పుణ్యమాని గెలిచాడు ఆయన. 99 తర్వాత 2004లో ఓడిపోయాడు. అంటే ఆయన గెలిచింది 2 సార్లు. ఆయన అధికారంలోకి పార్టీని తీసుకొచ్చింది 2 సార్లే. ఒకటి 99, 2 2014. ఈ 2 సార్లు కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నప్పుడే సాధ్యమైంది. భారతీయ జనతా పార్టీ బలహీన బట్టి 2004లో ఈయన కూడా పోయాడు. కాబట్టి 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు, 2019లో ఓడిపోయాడు. 2 సార్లు అధికారంలో తెచ్చాడు, 3 సార్లు ఓడగొట్టాడు. కాబట్టి పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అక్కడ తేడా ఉంది కదా. రెండవది, ఇవాల్టి రోజున వితౌట్ బాబు వేర్ ఈజ్ పార్టీ అనేటువంటిది వాళ్ళకే ఓ టెన్షన్ ఉంది. లోకేష్ పార్టీ నాయకుడు, కానీ జగన్తో పోటీ పడగల నాయకుడుగా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ తన స్థాయి నాయకుడు కదా, తనే ఒప్పుకుని తెలుగుదేశంతో కలిసిపోయాడు. జగన్ని నేను డైరెక్ట్ గా తట్టుకోలేను, తెలుగుదేశాన్ని కూడా నేను డైరెక్ట్ గా తట్టుకోలేను, కాబట్టి తెలుగుదేశంతో కలిసి వెళ్ళడం ద్వారా జగన్ ఇద్దరం కలిసి కొడతామన్నాడంటేనే అయిపోయింది కదా అక్కడ. అట్లాంటి తమ బలహీనతని చంద్రబాబు నాయుడు వితౌట్ పవన్ కళ్యాణ్ నేను జగన్ కొట్టలేను అంటున్నప్పుడు, పవన్ కళ్యాణ్ నేను వితౌట్ చంద్రబాబు నేను జగన్ కొట్టలేను అంటున్నప్పుడు, ఇద్దరికంటే బలమైన నాయకుడు అతనైనప్పుడు
ఆటోమేటిక్గా వీళ్ళు ఎట్టగా భయపడిపోయి ఎదిరించగలుగుతారు? ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ప్రాంతీయ పార్టీలకి పోటీగా జాతీయ పార్టీలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని అగ్రెసివ్గా ముందుకు వస్తే, బీజేపీ దూకుడుగా ముందుకు వస్తే, రేపటి ట్రిప్ కనుక తెలుగుదేశం దెబ్బతింది అనుకోండి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దూకుడుగా వస్తుంది. దూకుడుగా భారతీయ జనతా పార్టీ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అన్నట్టు వీళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది. ఇవాళ కూడా చక్కటి అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి. పురంధేశ్వర్ గారి పుణ్యమైన ఆవిడ ఎంతసేపటికి తెలుగుదేశంతో కలవడం కోసం తపన పడుతోంది తప్పించి బీజేపీని ఇవాళ రోజున ఏం అక్కర్లేదు, ఇంటర్నల్గా ఓ టీంని ఏర్పాటు చేసుకుని 10 మందితో ఈ కాంగ్రెస్లో వైసీపీలో ఎవరెవరైతే విభేదిస్తున్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరితో మాట్లాడుకోవచ్చుగా. సొంత పార్టీ తెలుగుదేశంలో రేపు టికెట్ రాని వాళ్ళందరితో మాట్లాడుకోవచ్చుగా, టచ్లో ఉండొచ్చుగా. అవును, సొంత పార్టీ యాక్టివిటీస్ అనేది తగ్గించేశారు, లేదంటే మర్చిపోయారు. అది చేసుంటే కనుక మీరు అన్నట్టు వీళ్ళకి ఒక ఆప్షన్ ఉండేది. ఎందుకు జాతీయ స్థాయిలో మోడీనే వస్తాడు అన్నటువంటి నమ్మకం ఉంది. అట్లాంటప్పుడు అది ఈ ఆప్షన్ పెట్టుకుంటే నడిచి ఉండేది. కానీ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల వీళ్ళు వీర విధేయత ప్రదర్శిస్తున్నారు. మేబీ ఇప్పుడు అతని పేరేంటి, వసంత కృష్ణ ప్రసాద్, నేను అసలు పోటీనే చేయనని చెప్పేశాడట. పిలువగానే ఫోన్కి రాకుండానే పోటీనే చేయనని చెప్పేశాడు. వాస్తవంగా అక్కడ మైలవరం బీసీ సీటు, బీసీలు వచ్చేది ఉండే సీటు, కానీ ఇద్దరు ఒక అమ్మకే ఇచ్చుకున్నారు. అతని పేరేంటి, దేవినేనోమా, ఇటు వసంత కృష్ణ ప్రసాద్. ఒకప్పుడు జ్యేష్ఠ రమేష్ లాంటి వాళ్ళు గెలిచినటువంటి సీటు. తర్వాత మళ్ళీ కమ్మ సామాజిక వర్గం అంటే ధనవంతులైనటువంటి కమ్మ సామాజిక వర్గం మైలవరంలో ఉన్నారు. దాన్ని బేస్ చేసుకుని జోగి రమేష్కి ఇస్తారా, అది కూడా అవ్వచ్చును, ఏమైనా జరగచ్చు. అంటే ఆయన అది కూడా అన్నాడు కదా, మార్చినా వెళ్తాను నేను, ఇవ్వకపోయినా. రైట్, చూద్దాం. మొత్తమే జగన్మోహన్ రెడ్డి గారి మీద భక్తి అయితే చూపిస్తున్నారు నాయకులందరూ. ఎవరైతే సీట్లు రావో వాళ్ళే ఎక్కువగా మాట్లాడుతున్నారు, మేమైతే గీసిన గీత దాటమని. అది నటన లేదంటే జీవిస్తున్నారా? రేపొద్దున ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ ఇలాగే ఉంటాయా? ఈవేళ మాటలు మారతాయా? చూద్దాం.